నాయకులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మహిళా సోదరుమణులు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఏప్రిల్ 17వ తేదీ మన దేశంలో ఒక చీకటి రోజు. ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి 70 కోట్ల నారీ శక్తికి జరిగినటువంటి క్షమించారన్నటువంటి అవమానం జరిగినటువంటి రోజు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి మరి అనేక సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పన చేసినప్పుడే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి విషయం తెర మీదకి వచ్చింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక రాజకీయ పార్టీలు, అనేక మహిళా సంఘాలు మరి మహిళా రిజర్వేషన్ కోసం ఒత్తిళ్లు తీసుకొచ్చినా మరి గొంతెత్తినప్పటికీ కూడా ఈ దేశంలో మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళల రిజర్వేషన్స్ ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. మహిళా వ్యతిరేకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది బీసీ జనాభా సేకరణ చేయాలని. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని, మీ మొక్కలకు అనేక సార్లు మీరు అధికారం ఉన్నప్పుడు జనాభా సేకరణ చేశారు కదా, ఏ రోజైనా బీసీ జనాభా సేకరణ మీరు చేశారా? ఎందుకు డిమాండ్ ఆ రోజు వచ్చింది కదా, ఆ డిమాండ్ ఎందుకు పట్టించుకోలేదు? ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి 79 సంవత్సరాల తర్వాత ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఉన్నారు కాబట్టి బీసీ జనాభా సేకరణ ఈ జనగణనలో చేసేటువంటి సత్తా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనము ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి లేదు, సిగ్గు లేదు, విధానం లేదు. అందుకే ఈరోజు ఏప్రిల్ 17న 2 వర్గాలకు తీరని ద్రోహము కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది ఆడబిడ్డలకు అవమానం చేయడం జరిగింది. చాలా దురదృష్టకరము. ఆ రోజు పార్లమెంటులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా బిల్లు ఓడిపోతే బల్లలు చరుస్తూ ఉన్నారు. బయట రేవంత్ రెడ్డి, స్టాలిన్ వీళ్ళందరూ కూడా బిల్లు ఓడిపోతే ఆ రోజు టపాకాయలు కాలుస్తూ ఉన్నారు. ఎందుకు టపాకాయలు కాలుస్తున్నారు? ఎందుకు మీరు బల్లలు చరిచారో? ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు సంబరాలు చేసుకున్నారో, ఎందుకు విజయం సాధించామని మాటలు మాట్లాడారో ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. 70 కోట్ల మంది మహిళలను ఓడించినందుకు సంబరాలు చేసుకుంటున్నారా? 70 కోట్ల మంది గొంతు కోసినందుకు ఈరోజు రాజకీయంగా పైకి రాకుండా మరి వాళ్ళ మెడలు పిసికినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారా? రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు మీ అందరినీ కోరుతా ఉన్నాను, మహిళల సాధికార కోసం బలోపేతం చేసేటువంటి చర్య ఈరోజు 33% రిజర్వేషన్ అని మనం చేస్తున్నాను. మహిళలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సహించేటువంటి అద్భుతమైనటువంటి బిల్లు 33% మహిళా రిజర్వేషన్ బిల్లు. అంతేకాకుండా ఈరోజు అభివృద్ధిలో సమాన అవకాశం కల్పించాలి. చట్ట సభల్లో మహిళలకు అన్ని రకాలుగా విధానపర నిర్ణయాలలో సమాన అవకాశాలు కల్పించాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఈ ప్రతిపాదన తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేక కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్నటువంటి పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకించడం జరిగింది. దీనికి కనుక ఏదో మతలబు ఉంది, ఏమీ మతలబు లేదు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను, స్టాలిన్ అడుగుతా ఉన్నాను, దక్షిణ భారతదేశంలో ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి వాళ్ళని అడుగుతా ఉన్నాను. మీరు 70 కోట్ల మంది మహిళలను మాత్రమే అన్యాయం చేయలేదు, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసి దగా చేసినటువంటి పార్టీలు వీళ్ళు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, దక్షిణ భారతదేశానికి సంబంధించి
ఈరోజు డీలిమిటేషన్ బిల్ అడ్డుకొని దక్షిణ భారత ప్రజలకు తీరని ద్రోహము రేవంత్